పల్నాడు జిల్లా నరసరావుపేటలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ బి కాంతారావు పర్యటించారు. స్థానిక రేషన్ షాపులు, అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అంగన్వాడీల తనిఖీల్లో కోడిగుడ్లు, చికెన్ తక్కువగా ఉండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోషకాహారం తక్కువగా ఉండడంపై సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లాలో ఏపీ ఫుడ్ కమిషన్ మెంబర్ ఆధ్వర్యంలో ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ నరసరావుపేట పట్టణం ఉందో దీంట్లో ముఖ్యంగా మిడ్ డే మీల్స్, అలాగే ఎఫ్పీ షాప్స్, అంగన్వాడీలు, వెల్ఫేర్ హాస్టల్స్ని ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా ఏదైతే మేము ఎఫ్పీ షాప్కి వెళ్ళడం జరిగిందో ఆ ఎఫ్పీ షాప్లో సరైనటువంటి లీగల్ మెథాలకు సంబంధించినటువంటి వేయింగ్ మిషన్ సర్టిఫికేట్స్ లేవు. అలాగే వెల్ఫేర్ మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్స్లో ఈరోజు మేము తనిఖీ చేయగా ఆ తనిఖీల్లో ఒక విద్యార్థికి 150 గ్రాములు చికెన్ ఉండాలి, కానీ ఓన్లీ 120 గ్రామ్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు దాదాపు ఆ స్కూల్లో 260 మంది విద్యార్థులకి 40 కేజీలు చికెన్ ఉండాల్సి ఉండగా మేము వెళ్ళిన తనిఖీ చేసిన సందర్భంలో కేవలం 30 కేజీలు మాత్రమే ఉంది. కాబట్టి ఏదైతే ఆ ప్రిన్సిపాల్ గారు ఉన్నారో వారికి మెమో ఇవ్వాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే మేము అంగన్వాడీకి కూడా ఐసిడిఎస్కి సంబంధించి అంగన్వాడీకి కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఒక అంగన్వాడీలో ఈరోజు అటెండెన్స్ లేకపోవటం, అలాగే ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవ్వాలి, దాంట్లో 10 eggs వాడాల్సి ఉంటే కేవలం 7 eggs మాత్రమే వాడి ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలను ఈరోజు అధికారులు దుర్వినియోగం చేయడం జరుగుతూ ఉంది. అలాగే మిడ్ డే మీల్స్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ మేము తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 700 eggs షార్టేజ్ రావడం జరిగింది. అలాగే ఇంకొక ఈపీ స్కూల్లో కూడా ఈరోజు తనిఖీలు నిర్వహించగా దానిలో కూడా 120 eggs ఎక్సెస్ ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా సంబంధిత ఏదైతే 4 lines డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వారందరికి కూడా మెమోలు ఇచ్చి వారిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది. ఈరోజు మొదటిసారి కాబట్టి అందరినీ మెమోలతో సరిచేయడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతమైతే అవసరమైతే వీరిపైన సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవడానికి ఫుడ్ కమిషన్ సిద్ధంగా ఉంది. అలాగే ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటటువంటి డొక్కా సీతామాణిక్యం లాంటి మధ్యాహ్నం భోజనం పథకం లాంటి మంచి ఉన్నత పథకాలను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.